సంక్రాంతి లోపే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నకరికల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏముల వీరేశం విజయోత్సవ ర్యాలీలో మాట్లాడిన ఆయన ఇంకా అధికారంలో ఉన్నామనే అపోహలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు. ఇది ముఖ్యంగా నిన్న నకరికల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం ఘన విజయం అంటే దగ్గర 70,000 మెజారిటీతో ఆయన ఘన విజయం సాధించడంతో నిన్న వారు విజయోత్సవ ర్యాలీ చేయడం జరిగింది. దానికి సంబంధించి విజయోత్సవ ర్యాలీలో నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ పాల్గొన్నారు. అక్కడ విజయోత్సవ ర్యాలీలో మాట్లాడుతూ సంక్రాంతి కానుకగా తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ ఆయన నిన్న కీలకంగా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలోనే ఉన్నామంటూ వారు కలలుగంటున్నారు. ఆ అపోహ నుంచి మీరు తొలగిపోవాలి అన్నట్టుగా ఆయన నిన్న కీలకంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక చూడాలి. అలాగే లక్షల కోట్లు దోచుకున్నారంటూ కూడా ఆయన నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొనడం జరిగింది. ఇక ఇది ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ముఖ్య వార్త.